క్లౌడ్ బరస్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన మా ఏరియా అనేది లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో భారీ సుడిగాలట గతంలో ఏటూరు నగరం దగ్గర కూడా రావడం జరిగింది. క్లౌడ్ బరస్ట్ తోటి వచ్చి మొత్తం చెట్లన్నీ కూడా నాశనమైనాయి. నేలమట్టమైన అడవిలోని 200 వృక్షాలు, నేల కొరిగిన పత్తి, మిర్చి, వరి పంటలు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతుల ఆవేదన. ఏడాదిలో 3 సార్లు ప్రకృతి విలేతాండం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ అయింది. పలిమెల మండలం లంకలగడ్డ అటవీ ప్రాంతంలో బుధవారం ఒక్కసారి భారీ సుడిగాలు రావడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర పత్తి, మిర్చి, వరి పంట నేల కొరిగింది. సమీప పంట పొలాల్లోని చెట్లను పెకిలించుకుంటూ రాకాసి గాలులు వెళ్ళాయి. అయితే ఈ ఘటనపై సంబంధించి అటవీ శాఖ అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి పంట భూములు కూడా చాలా పెద్ద ఎత్తున కోల్పోయినట్టుగా తెలుస్తూ ఉంది. చూడండి ఎంత పెద్ద చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఇట్లాంటి 200-300 చెట్లు నెలకొరినాయట. వద్దకు వెళ్లి చూసిన రైతులు ఆందోళనకు గురయ్యారు. రైతుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. 50 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్ పొడవున చెట్లు ధ్వంసమయ్యాయి. సుమారు 200 భారీ వృక్షాలు కూలిపోయినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. 2 వైపుల నుంచి వేగంతో వీచిన గాలుల వల్ల తీవ్ర నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సర్వే తర్వాత పూర్తి డ్యామేజ్ అంచనా వేయనట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది ములుగు జిల్లా మేడాల తాడ్వైపు అడవుల్లో జరిగిన టోర్నడోల్లో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికీ 3 సార్లు ప్రకృతి విలేతాండం చేయడం సంచలనంగా మారింది. సో మానవుడు ప్రకృతి విరుద్ధంగా ఎట్లయితే ప్రవర్తిస్తాడో ప్రకృతి కూడా మన మానవ వినాశనానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో దానికి కొన్ని హింట్స్ ఇస్తూ ఉంది. ఇటు మేడారంలో జరిగినటువంటి టొర్నడో సంబంధించినటువంటి హింట్ కావచ్చు, ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ప్రకృతిని డిస్టర్బ్ చేస్తే ప్రకృతి ఖచ్చితంగా మనల్ని డిస్టర్బ్ చేస్తానికి ఇవి సూచనలు ఇస్తూ ఉంది. సో ఇప్పటికైనా కానీ మనం మారాలి, ప్రభుత్వాలు మారాలి, మన మనుషులు కూడా మారాల్సిన అవసరం అయితే ఉంటుంది. 60 మీటర్ల వెడల్పుతో సుడిగాళ్ల బీభత్సం. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఏర్పడినటువంటి వాటర్ స్పౌట్ ఉత్తర దిశ నుంచి దక్షిణం వైపు ప్రయాణం చేసింది. దాదాపు 60 మీటర్ల వెడల్పుతోటి కిలోమీటర్ పొడవున సుడిగాళ్లు బీభత్సం సృష్టించింది. అయితే లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో వచ్చిన వాతావరణ మార్పుల ప్రభావం వల్ల కొంతమంది రైతులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసం మోటార్లను తరలిస్తున్నటువంటి ఎద్దుల బండి కూడా సుడిగాళ్ల ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఎడ్ల బండిలో తీసుకెళ్తున్న వ్యవసాయ పనిముట్లని తునాతునకలు అయ్యాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి కొందరు రైతులు వాటర్ స్పౌట్ కారణంగా పలుమార్లు గాల్లోకి లేవగా గురుత్వాకర్షణ వల్ల శక్తి వల్ల తిరిగి నేలపై పడిపోయారు. ఇక్కడే ఉన్నట్లయితే ప్రాణాలు పోయేలా ఉందని గమనించిన రైతులు రాత్రి వరకు ఇళ్లకు చేరుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారు. లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో సంభవించినటువంటి వాటర్ స్పౌట్ ప్రభావంతో సుమారు 200 చిన్న పెద్ద చెట్లు నేల కొరిగాయని పలిమెల FRO నాగరాజ్ తెలిపారు. లెంకలగడ్డ అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న వ్యవసాయ భూముల్లో మిర్చి, పత్తి పంటలు అన్నింటి కూడా ధ్వంసం కావడంతో రైతులు తాము తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అంటూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. ఎందుకంటే క్లౌడ్ బరస్ట్ రావడం వల్ల ఈరోజు పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఏ విధంగా ఉందో అర్థం కనబడతా ఉంది మనకి. సో దయచేసి మానవుడు ప్రకృతికి విరుద్ధంగా పోవద్దు. ప్రకృతి విరుద్ధంగా మనం ఏవైతే స్టెప్స్ వేస్తామో ప్రకృతి కూడా మనల్ని పగబడుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.